అమ్మో, ఈ నెల కరెంట్ బిల్ ఏంటి ఇంత వచ్చింది? అక్క, మా రూమ్ లోనే ఏసీ ఉంది. ఆ బిల్ ఇవ్వండి, మేము కట్టేస్తాం. ఇది మా మీ కాసువి, మన అందరి ఇల్లు. ఏ ఖర్చైనా సరే మనందరం కలిసి పంచుకుంటే అందరికీ బాగుంటుంది. ఇదిగో సగం, మిగతాది మీరు వేసి మొత్తం కట్టేయండి. అలాగే అక్క. ఏంటిది, టైం 9 అయినా ఇంకా లేవలేదు. సువి లే, ఈరోజు సండే కదక్క, రెస్ట్ తీసుకుందామని. ఇది మన స్కూల్ అనుకున్నా, ఆఫీస్ అనుకున్నా, రెస్ట్ తీసుకోవడానికి అత్తగారి ఇల్లు. ఇక్కడ సండే ఫండే అలాంటివి ఏమి ఉండవు. ఏ డే అయినా మనం పని చేయాల్సిందే. అబ్బా, ఈ రోజుకి నాకు కొంచెం రెస్ట్ ఇవ్వక్క. రేపటి నుంచి మీకు అన్నిట్లో నేను హెల్ప్ చేస్తా ప్లీజ్. సర్లే, కొత్తగా పెళ్ళైంది కదా, మనకి ఎలాగో ఇలాంటి అవకాశం రాలేదు, దీనికైనా ఇద్దాం. ప్లీజ్ అక్క, ప్లీజ్ ప్లీజ్. సరే అయితే రెస్ట్ తీసుకో. అమ్మయ్య, ఫాస్ట్ ఫాస్ట్ గా వంట చేసేసి ఇల్లు ఉడ్చి తూడ్చేయాలబ్బా. ఇప్పుడే తిన్నానే, నువ్వు తిన్నావా? టీ ఎంత బాగుందో. అమ్మ, ఫోన్ వస్తుంది. సువి, ఏంటా కంగారు? కింద చూసుకొని నడవచ్చుగా. చూడు, ఇప్పుడు మొత్తం మళ్ళీ క్లీన్ చేయాలి. సారీ అక్క, ఫోన్ వచ్చిందని కంగారులో చూసుకోలేదు. నిన్ను కాదు, నన్ను అనుకోవాలి. మంచికి పోయి అందరి గురించి ఆలోచిస్తాగా, నాకు బుద్ధి లేదు. బాగున్నారా అల్లుడు? బాగున్నారమ్మా? చూడండి, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు పైకి లేచి మాట్లాడాలని కూడా తెలియదు ఈ పిల్లకి. కొత్తగా పెళ్ళైంది కదే, వదిలేయ్. ఏంటి వదిలేసేది? మరి మనకు కొత్తగా పెళ్ళైనప్పుడు మీ అమ్మగారు మా వాళ్ళతో ఇలా ఉండు అలా ఉండు అని 100 రూల్స్ పెట్టినప్పుడు హలో హలో ఏమైనా అడిగితే ఎస్కేప్ అవ్వడం మాత్రం వస్తుంది. ఫోన్ సిగ్నల్ లేదు, నేను వెళ్తున్నా. బాగున్నారా అమ్మా? బాగున్నా, మీరు బాగున్నారా? సరే, ఇంకా మేము బయలుదేరతామమ్మా. లేదు, కుదరదు, మీరు భోంచేసే వెళ్ళండి. ఇప్పుడు మీకు ఎందుకమ్మా ఇబ్బంది? దేనికి ఇబ్బంది అల్లుడు గారు? ఇలా ఆర్డర్ చేస్తే అలా 10 నిమిషాలు మన ఇంటికి వచ్చేస్తాయి. ఏమైందబ్బా అక్క అలా చూస్తుంది? ఏం డబ్బులు మరి అంత ఎక్కువ ఉన్నాయా? ఏదో ఒకటి ఇంట్లోనే చేసేవాళ్ళంగా. అంటే అంతమంది ఉన్నారుగా, ఇప్పుడు ఏం వండుతామని అలా అన్నా అక్క. ఎంత మంది ఉన్నా సరే మనం ఇంట్లో చేసేదానికన్నా బయట నుంచి తెప్పిస్తే 10 రూపీస్ కి 100 రూపీస్ ఉన్నంత తేడా ఉంటుంది. సర్లేక్క, ఇప్పుడు డబ్బులదేముంది, నేను మా ఇంట్లో తెప్పిస్తానులే. అంటే ఏంటి, మా ఆయన దగ్గర డబ్బులు ఉండవనా? అలా కాదక్క, బయట నుంచి తెస్తాను నేనేగా చెప్పా. అందుకే నేనే మా ఆయన్ని అడిగి ఇస్తా అంటున్నా, అంతే. మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. ఇదిగోండమ్మా కోడళ్ళు, వచ్చే వారం మా ఇంట్లో పెళ్లి. ఒక వారం రోజులు మొత్తం మీ వంటగదికి తాళాలు వేసి ఒక 2 రోజుల ముందే మీ ఇద్దరు అక్కడ ఉండాలి. మీరు ప్రత్యేకంగా చెప్పాలక్క, మీరు పిలవకపోయినా మేము వస్తాం. మీరంటే మాకు అంత అభిమానం. ఎదుగోమ్మా పెళ్లి కార్డు, నేను మీ అత్త కూడా ఫోన్ చేసి చెప్తాలే. అలాగే అక్క. అదేంటి అక్క గారు, అక్కకు మాత్రమే కార్డు ఇచ్చారు, మరి నాకివ్వరా? ఇంటికి పెద్ద కొడలు తనకిచ్చానమ్మా, నీకు ఇమ్మంటే నీకు ఇస్తాను. నేను సరదాగా అడిగాను అక్క గారు. చిలాకి పిల్లలా ఉన్నావే, ఇక మేము వెళ్ళొస్తామమ్మా. అలాగే అక్క. ఏంటి సువి, ఎవరితో ఏం మాట్లాడాలో తెలీదా? అలా ఎవరైనా అడుగుతారా? వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి సరిపోయింది. లేదంటే పెద్ద కోడలు చిన్న కోడలు వేరే కాపురంగా ఉంటున్నారేమో అని, అందుకే ఇంకో కార్డు అడుగుతున్నారా అని అనుకుంటారు కదా. అమ్మో, దీంట్లో ఇంత అర్థం ఉందని నాకు తెలియదు అక్క, ఇంకెప్పుడు అలా అడగను. ఏంటో అసలు ఈ దివాళికి బోనస్ ఏం రాలేదు పౌలిక. వస్తే ఆశ్చర్యపడాలి కానీ రాకపోతే కొత్త ఏముందిలేండి. ఇదిగో ఈ 2000 తీసుకొని ఒక 1000 రూపాయలతో నువ్వు చీర కొనుక్కొని మిగిలిన 1000 రూపాయలతో సువికి దీపావళికి ఏమైనా కొనుక్కోమని చెప్పు. తనకెందుకండి, మీ తమ్ముడు ఉన్నాడుగా. అయినా సరే మనం ఇంటి పెద్దగా ఏదో ఒకటి ఇవ్వాలిగా, ఇచ్చేసాయి. సువి, ఇదిగో నీకు పండకి కొత్త బట్టలు, జ్యువెలరీ, స్వీట్స్ అన్ని కూడా తెచ్చా. అదేంటండి, మనకి మాత్రమే తెచ్చారు, అక్కకి బావగారికి ఏం తీసుకోలేదా? మా అన్నయ్య ఆల్రెడీ వదినకు తీసుకొని ఉంటాడులే సువి, ఇవి మన కోసం తెచ్చాను. అది కాదండి. సువి, ఏమక్క? సువి, మీ బావానికి పండక్కి కొనుక్కోమని ఇచ్చారు, తీసుకో. వద్దక్క, పర్లేదు. ఏంటి పర్లేదు? ఇప్పుడు నువ్వు ఇవి తీసుకోకపోతే మీ బావ నన్ను తిడతారు. సువి, మీ బావానికి పండక్కి కొనుక్కోమని ఇచ్చారు, తీసుకో. వద్దక్క, పర్లేదు. ఏంటి పర్లేదు? ఇప్పుడు నువ్వు ఇవి తీసుకోకపోతే మీ బావ నన్ను తిడతారు. నాకెందుకక్క ఇవన్నీ? నాకు ఆల్రెడీ మా ఆయన కొన్నారు, మా అమ్మ కొనింది, మళ్ళీ ఇప్పుడు బావగారు. చిన్న కోడలివిగా నీకు అందరూ బానే పెడతారు, ఇంటికి పెద్ద మేమేగా. మేమందరికీ ఉన్నా లేకపోయినా దారపోయాలి. ఏం ఆలోచిస్తున్నావు అక్క? ఏం లేదు, అందరు ఇచ్చినవి తీసుకుని బాగా ఎంజాయ్ చెయ్యి. దీనికి ఫోన్ చేద్దాం, ఏం చేస్తుందో. ఎలా ఉన్నావు అమ్మా? నేను బానే ఉన్నా గానీ వాళ్ళమ్మ ఫోన్ చేసినట్టుంది, ఏం మాట్లాడుతుందో విందాం. నువ్వేంటి అలా చిక్కిపోయావు? మీ అత్తగారు లేదనా పెద్ద కోడలు మొత్తం అన్ని పనులు నీతోనే చేపిస్తుందా? లేదమ్మా, మా అక్క చాలా మంచిది, పాపం ఏదైనా సరే ఓపిగ్గా అన్ని చెప్తుంది నాకు. అబ్బో పర్లేదే, మన గురించి బానే చెప్తుంది. రాణిలా ఉండాల్సిన దాన్ని లవ్ అని చెప్పి అన్ని వదిలేసి ఆ చిన్న ఇంట్లో ఉంటున్నావు. మేము చెప్పిన సంబంధం చేసుకేంటి ఇలా ఉండేదా నీ జీవితం? రాణిలా ఉండాల్సిన దాన్ని లవ్ అని చెప్పి అన్ని వదిలేసి ఆ చిన్న ఇంట్లో ఉంటున్నావు. మేము చెప్పిన సంబంధం చేసుకేంటి ఇలా ఉండేదా నీ జీవితం? అబ్బా ఏంటమ్మా నువ్వు? ఇక్కడ నేనేం కష్టాలు పడిపోవట్లేదు. నిజం చెప్పాలంటే మన ఇంట్లో కన్నా ఇక్కడే నేను హ్యాపీగా ఉన్నా. మా అత్త కూతుర్లా చూసుకుంటుంది, మా అక్క అయితే సొంత చెల్లిలా చూస్తుంది. ఇంకేం కావాలి?
సరైన ఇల్లు, కార్లు, ఆస్తులు ఏం లేవు కదా. మేము ఇస్తామన్నా తీసుకోరు. ఇంకెలా హ్యాపీగా ఉంటారు? అవన్నీ ఉంటేనే హ్యాపీగా ఉన్నట్లా, అవి లేకపోయినా నేను ఇక్కడ హ్యాపీగా ఉన్నా. అది కాదే, నీతో మాట్లాడి వేస్ట్. ఇంకా ఉంటా, బాయ్ అమ్మా. ఏమైంది సువి అలా ఉన్నావు? ఏం లేదక్కా. సరే నేను సరుకులకు బయటికి వెళ్తున్నా, నువ్వు కూడా వస్తా అంటారా? పానీపూరి తినేసి వద్దాం. సువి మొత్తం ఎంత ఖర్చు అయింది?